అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం ఈ ప్రపంచంలోనే ఉండదు. కాబట్టి ఆయుర్వేద గ్రంథాలలో వివరించబడిన కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మీ వంటింట్లో దొరికే చిన్న చిన్న పదార్థాలతోనే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే ఎలాంటి ఆకుకూరలు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ముందుగా తెలుసుకుందాం. అన్ని ఆకుకూరల్లో తోటకూర రాజు లాంటిదని అంటారు. తోటకూరలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తోటకూర ఎక్కువగా తింటే ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే రక్తహీనత సమస్యలు కూడా తగ్గుతాయి. గోంగూరలో కూడా విటమిన్ సి, కాల్షియం అధికంగా ఉంటుంది. ఇక పాలకూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూరలో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పాలకూర ఎక్కువగా తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీలు పాలకూర ఎక్కువగా తినాలి. ఇక షుగర్ వ్యాధితో బాధపడే వారికి మెంతికూర ఒక వరం లాంటిదనే చెప్పవచ్చు. మెంతికూర ఎక్కువగా తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. మెంతికూర తినడం వల్ల మీ భవిష్యత్తులో షుగర్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక బాగా జలుబు చేసినప్పుడు లేదా పొడి దగ్గు ఉన్నప్పుడు వేడివేడి పాలలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి తాగితే దగ్గు జలుబు వెంటనే తగ్గిపోతాయి. అలాగే ఎప్పుడైనా అజీర్తి చేసినప్పుడు వాములో చిటికెడు ఉప్పు కలిపి బాగా నమలండి. కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిపోతాయి. ఇక బాగా పంటి నొప్పి వచ్చినప్పుడు పంటి దగ్గర ఒక చిన్న లవంగాన్ని పెట్టుకోండి. పంటి నొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఇక మనలో చాలామందికి తరచూ తలనొప్పి వస్తూ ఉంటుంది. అల్లం టీ తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే ఉన్నట్టుండి వాంతులు అవుతుంటే వెంటనే 2 యాలకులను నోట్లో వేసుకొని బాగా నమలండి. వికారం తగ్గి వాంతులు ఆగిపోతాయి. ఇక పొనుగంటి కూర తింటే కన్ను గట్టిగా మెరుస్తుందని ఒక సామెత ఉంది. అంటే పొనుగంటి కూర ఎక్కువగా తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే మీ చర్మం కూడా యవ్వనంగా కనిపిస్తుంది. ఆకుకూరల్లో ఏది తిన్నా తినకపోయినా మునగాకు మాత్రం ఖచ్చితంగా తినాల్సింది. ఎందుకంటే 300 రకాల రోగాలను నయం చేసే శక్తి ఒక మునగాకుకు మాత్రమే ఉంటుందట. ఇక కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి మునగాకు ఒక గొప్ప ఔషధమనే చెప్పవచ్చు. అలాగే బచ్చల కూర తింటే శరీరానికి చలవ చేస్తుంది. వేడి శరీరం ఉన్నవారికి బచ్చలి కూర చాలా మంచిది. ఇక కోయ తోటకూర తింటే మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి. అయితే ఆకుకూరలు ఎక్కువగా తినలేని వారు ప్రతిరోజు ఒక తమలపాకును తినండి. తమలపాకులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. భోజనం తర్వాత తమలపాకు తింటే జీర్ణక్రియ అద్భుతంగా జరుగుతుంది. అయితే తమలపాకు తినేటప్పుడు దాని కాడను తీసేయాలి. తమలపాకు కాడను తింటే బుద్ధిమాంద్యం కలుగుతుందని నమ్మకం. ఇక మనకు అందుబాటులో ఉండే కూరగాయలు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. క్యారెట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ప్రతిరోజు క్యారెట్ తినిపిస్తే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. అలాగే బెండకాయలు జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ఇక వంకాయ అంటేనే చాలా మందికి నచ్చదు. కానీ వంకాయ ఎక్కువగా తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే వంకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రతిరోజు మీరు తినే ఆహారంలో ఖచ్చితంగా టమాటా ఉండేలా చూసుకోండి. టమాటాలో లైకోపిన్ అనే పదార్థం ఉంటుంది. కాబట్టి టమాటాలు ఎక్కువగా తింటే జీవితంలో క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెంతి నీళ్లు తాగితే త్వరగా కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఇక ఒక్కోసారి ఉన్నట్టుండి వాంతులు, విరోచనాలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు వేయించిన జీలకర్ర పొడిని మజ్జిగలో కలిపి తాగండి. కడుపులో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. ఇక ఏదైనా పురుగు కుట్టినప్పుడు లేదా తేలు కుట్టినప్పుడు ఆ ప్రాంతంలో తులసి రసం పోయండి. ఉసిరికాయ మన ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఒక చిన్న ఉసిరికాయను తింటే మంచి ఆరోగ్యంతో పాటు జుట్టు తెల్లబడకుండా నల్లగా ఉంటుంది. అలాగే ముఖం పైన ముడతలు రాకుండా యవ్వనంగా కనిపిస్తారు. ఇక చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు సొరకాయను ఎక్కువగా తినండి. సొరకాయ తినడం వల్ల శరీరంలో చెడు కొవ్వు కరుగుతుంది. ఇక ఎప్పుడైనా జ్వరంగా ఉన్నప్పుడు లేదా బాగా నీరసంగా ఉన్నప్పుడు పొట్లకాయ కూర తినండి. పొట్లకాయ యాంటీబయోటిక్లా పనిచేస్తుంది. పొట్లకాయ తింటే గుండెకు కూడా చాలా మంచిది. అలాగే శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు బీట్రూట్ ఎక్కువగా తినాలి. అలాగే బాగా నీరసంగా ఉన్నప్పుడు వెంటనే ఒక గ్లాసు నిమ్మరసం తాగండి. క్షణాల్లో మీ నీరసం తగ్గిపోతుంది. ఇక ఈ రోజుల్లో చాలామంది పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు కొబ్బరి నూనెలో పసుపు కలిపి పాదాలకు రాసుకుంటే పాదాల పగుళ్ళు త్వరగా మానిపోతాయి. ఇక చర్మం పైన ఎలర్జీ వెంటనే తగ్గాలంటే కొబ్బరి నూనెలో కర్పూరం పొడి కలిపి ఎలర్జీ ఉన్న ప్రదేశంలో రాయండి.
ఇక జుట్టు రాలడం సమస్యతో బాధపడేవారు మెంతులను నానబెట్టి పేస్ట్ లాగా చేసి తలకు పట్టించుకోండి. కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలడం తగ్గి జుట్టు పొడవుగా పెరుగుతుంది. అలాగే ముఖం పైన మచ్చలు మొటిమలతో బాధపడేవారు కలబంద గుజ్జుతో మర్దన చేసుకోండి. ముఖం పైనున్న నల్లటి మచ్చలు మరియు మొటిమలు తగ్గిపోతాయి. అధిక పొట్టతో బాధపడేవారు జీలకర్రను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగితే పొట్ట దగ్గర కొవ్వు తగ్గిపోతుంది. నెయ్యి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో ఆవు నెయ్యి కలిపి తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇక ఈ రోజుల్లో చాలామంది ఆడవారు నెలసరి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆడవారు నువ్వులు ఎక్కువగా తినాలి. నువ్వులు ఎక్కువగా తింటే నెలసరి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఈ రోజుల్లో చాలామంది బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతిరోజు ఒక వెల్లుల్లి రెమ్మను తింటే బీపీ వ్యాధి అదుపులో ఉంటుంది. అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ భోజనం చేసిన తర్వాత వెంటనే అరటిపండు తినకూడదు. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. కానీ ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే మాత్రం మన శరీరానికి కావాల్సినంత శక్తి వస్తుంది. మనలో కొంతమందికి అసలు ఆకలే ఉండదు. అలాంటి వారు భోజనానికి 1 గంట ముందు ఒక చిన్న అల్లం ముక్కను బెల్లంతో కలిపి తింటే జీర్ణశక్తి పెరిగి ఆకలి పుడుతుంది. అలాగే థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు వారానికి 2 సార్లు ధనియాల కషాయం తాగండి. ప్రతి వారానికి ఒకసారి స్నానం చేసే నీటిలో కొంచెం కళ్ళుప్పు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే వారానికి ఒకసారి శరీరానికి నువ్వుల నూనె పట్టించి స్నానం చేయండి. దీనివల్ల నరాల బలహీనత లేకుండా త్వరగా ముసలితనం రాకుండా యవ్వనంగా కనిపిస్తారు. ఇక గొంతు నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి బాగా పుక్కిలించండి. గొంతులోని బ్యాక్టీరియా నశించి గొంతు నొప్పి తగ్గిపోతుంది. ఇక చిక్కుడుకాయలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిక్కుడుకాయలు ఎక్కువగా తింటే కండరాలు పుష్టిగా బలంగా తయారవుతాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో 1 స్పూన్ ఆవు నెయ్యిని కలిపి తాగండి. ఇక శరీరంలో బాగా వేడి చేసినప్పుడు సెగ్గడ్డలు వస్తూ ఉంటాయి. పసుపు సున్నం కలిపి సెగ్గడ్డ పైన రాస్తే త్వరగా ఆ వేడి గడ్డ పగిలి నొప్పి తగ్గిపోతుంది. ఇక ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు నాభి దగ్గర 2 చుక్కల ఆవు నెయ్యిని వేయండి. ఇలా చేస్తే మీ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే కళ్ళ కింద నలుపు లేకుండా పెదవులు పగలకుండా ఉంటాయి. ప్రతిరోజు 3 నుండి 4 లీటర్ల నీళ్లు తాగాలి. గోరువెచ్చని నీళ్లు తాగితే ఇంకా మంచిది. కానీ పొరపాటున కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన కూలింగ్ వాటర్ తాగకండి. కూలింగ్ వాటర్ ఎక్కువగా తాగితే గుండె బలహీనపడి గుండె సమస్యలు వెంటాడుతాయి. ఎదిగే పిల్లలకు ప్రతిరోజు తేనె తినిపించండి. తేనె తింటే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. మీ ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఆవు నెయ్యి ఎక్కువగా తినండి. ఇక భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చోండి. దీనివల్ల పొట్ట పెరగదు. మీరు తిన్న ఆహారం అమృతంలా జీర్ణమవుతుంది. అలాగే భోజనం తినేటప్పుడు డైనింగ్ టేబుల్ పైన కాకుండా నేలపైన కూర్చొని ఆహారం తినాలి. ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలతో మీ ఆయుష్ను పెంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.